సో గైస్, సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ ఆల్మోస్ట్ 6 అవుతుంది కదా. సో 6 అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయిందనమాట. సో నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 9:11 అవుతుంది అండ్ నేను 8కి లేచాను అండ్ స్నానం చేశాను. ఇప్పుడు గుడికి వెళ్తున్నా. సో రెడీ అయిపోయాను. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం. సో ఈ ఎండలేమో కానీ అసలు చెమట కుట్టేస్తాను అసలు అర్థం అట్లా. సో ఇప్పుడే టెంపుల్కి వచ్చాం. వెళ్దాం. సో గైస్, టైం అయితే 11 అవుతుంది ఆల్మోస్ట్. వీడియో అంటే ఇందాకే వచ్చేసాం అనమాట. చాలా 10కి అలా వచ్చామనుకుంటా ఇంటికి. అండ్ వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా, బట్ ఎడిటింగ్కే ఇంత టైం పడుతుంది. ఆల్మోస్ట్ 1 గంట, హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సింది 1.5 గంట 2 గంటలు అటు పడుతుంది బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఇష్యూస్. సో వీలైనంత తొందరగా మనం రూటర్ అనేది పెట్టించుకోవాలి. సో తొందరగా ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసి ఒక పని అయిపోద్ది అని చెప్పేసి చూస్తున్నాం. కానీ ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంది మాకు ఇక్కడ, ఏమర్థం కాదు. Much later. సో గైస్, సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ ఆల్మోస్ట్ 6 అవుతుంది కదా. సో 6 అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయిందనమాట. ఇది 1 GB ప్లస్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకి ఇంటర్నెట్ అనేది చాలా స్లో ఉంటుంది కాబట్టి ఇంత టైం పట్టిందనమాట. సో ఇప్పుడు పబ్లిక్ పెట్టేస్తున్నా అండ్ షెడ్యూల్ పెడదాం 6కి. సిక్స్ ఈరోజు డన్. సో ఈ టైంలో నేనైతే బయటికి వెళ్ళాను అండ్ ఈరోజు డైట్ అసలు తీయలేదు. అంతా డైట్ మొత్తం పోయిందనమాట. 2 ఎగ్ పఫ్స్, థమ్స్ అప్ అండ్ మార్నింగ్ వచ్చేసి 1 దోశ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం రైస్, కొంచెమే తిన్నా. రైస్ అయితే క్యాలిక్యులేట్ చేయాల, బట్ కొంచెమే తిన్నా. అండ్ నెక్స్ట్ పొటాటో ఫ్రై, నిన్న చేసుకున్న పన్నీర్ కర్రీ కొంచెం మిగిలి ఉంటే ఆ కొంచెం ఇంకా తీసుకునేసి తినేసా మధ్యాహ్నం అయితే. అండ్ సాయంత్రం ఇందాకే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందర 2 ఎగ్ పఫ్స్, థమ్స్అప్ తాగేసా, 1 గ్లాస్ థమ్స్అప్. సో అదంతా షూట్ చేయాల ఎందుకు మళ్ళా. నేను ఎందుకంటే డైట్ చేస్తే చూపించచ్చు, డైట్ చేయకపోయినా చూపించచ్చు, బట్ లెంతీ అయిపోతుంది. అండ్ నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అని చెప్పేసి ఒక వీడియో అనేది షూట్ చేస్తా. ఫుల్ డే కంప్లీట్ నా డైట్ ఏంటి అనేది. సో అదంతా షూట్ చేస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అంటే ప్రతిసారి నేను తినేది చూపించకుండా ఇది నేను తింటా అని చెప్పేసి ఒక కంప్లీట్ వీడియో చేసేస్తే ఇంకా ఇది తింటున్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నేను ఇట్లా డైట్ ఫాలో అవ్వకుండా ఉంటానో అప్పుడు చెప్తా. సో అది. సో ఇప్పుడైతే ఏం చేశాను, ఇంటికి వచ్చాను. ఆ వీడియో కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి బయటికి వెళ్ళేసి వచ్చా. కాసేపు ఫుల్ స్ట్రెస్ వచ్చేస్తుంది అది అవ్వకపోయేసరికి. మార్నింగ్ పెడితే ఎంత టైం పట్టిందనమాట, స్లోగా. అండ్ అంతే ఇప్పుడు అది 6 కల్లా అప్లోడ్ అయిపోద్ది. అండ్ ఇందాకే ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ వచ్చేసి ఈ ట్రీ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇది జాంకాయ చెట్టు అనమాట. సో ఈ చెట్టు ఈ ప్లాంట్ అనేది బాగా అంటే సండే ప్లాన్ చేసాము. ఇది సండే మొన్న 2 డేస్ బ్యాక్. సో ఇది ఒక దగ్గర నుంచి తీసి ఇక్కడ వేసాం కాబట్టి ఏమైంది, ఎండిపోయిందనమాట ఎండకి. ప్లస్ ఇక్కడ శాండ్ లోపలికే తవ్వి వేసామన్నమాట. బట్ శాండ్ వల్ల వాటర్ అనేది ఎక్కువసేపు అక్కడ హోల్డ్ అవ్వదు కాబట్టి ఏం చేశానంటే అంటే ఒకసారి చార్జీబీని కూడా అడిగాను ఏం చేయొచ్చు ఏంటి అని చెప్పేసి. అడిగితే అదేం చెప్పిందంటే ఈ ఎండిపోయిన ఆకులు కానీ గడ్డి కానీ, సో అదంతా ఏం చేస్తామంటే ప్లాంట్ చుట్టూ పెట్టేసి దాని మీద శాండ్ కానీ మట్టి కానీ వేసేస్తే నెక్స్ట్ టైం మనం వాటర్ పోసిన ప్రతిసారి ఆ డ్రై లీవ్స్ వల్ల వాటర్ అనేది హోల్డ్ అవుతుంది. అండ్ ఈ సమ్మర్ సీజన్లో అది బెస్ట్ ఆప్షన్.
అని చెప్పేసి చెప్పింది. సో అందుకని చెప్పేసి పైన మీకు కనిపిస్తూ ఉంది కదా ఈ గడ్డి లైట్గా. సో ఆ గడ్డి లోపలికి పెట్టా. సో ఫస్ట్ గడ్డి పెట్టేసి దాని తర్వాత మళ్ళీ ఇసుకేసా దాని మీదే, ఎందుకంటే మనకి ఇసుక ఉంది కాబట్టి ఇసుకేసా. సో అది. సో చూద్దాము, ఒక 7 days కంప్లీట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటర్ పోయాలంట. సో వాటర్ పోసిన తర్వాత చూడాలి. ఒక నిన్నటి మీద ఇప్పుడు కొంచెం బాగా ఎండిపోయింది అది. బట్ ఆల్సో అండ్ ప్లాంటేషన్ కూడా మనకి చాలా ఇష్టం. అండ్ ఆల్సో మనం సిఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది బీటెక్ థర్డ్ ఇయర్, అంటే బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే ఒక 10 days హాలిడేస్ తర్వాత మనకి థర్డ్ ఇయర్ స్టార్ట్ అవుతుండగా ఒక 2 months సిఎస్పి కమ్యూనిటీ సర్వే ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్లో కూడా మేము ప్లాంటేషన్ ప్రాజెక్టే తీసుకున్నాం మా టీమ్. సో అట్లా మాకు కొంచెం ఐడియా ఉంది శాప్లింగ్ అంటే ఏంది, స్ట్రాంగ్ శాప్లింగ్ కలెక్షన్. సో జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసు. అండ్ ఆల్సో నాకు ఈ ప్లాంటేషన్ కానీ ప్లాంట్స్ కానీ చాలా ఇష్టం. ప్లాంటేషన్ చేస్తే కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది ఏంది అని చెప్పేసి మనకి బాగా నచ్చుద్ది అనమాట ఆ గ్రోత్ని చూస్తూ ఉంటే. సో యా, అండ్ ఇది మనం ఒక మంచి మోటివేషన్లా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్లాంట్ అనేది మనం ప్లాన్ చేయగానే గ్రో అవ్వదు. ఇట్ టేక్ సో మెనీ ఆఫ్ ఇయర్స్ టు గ్రోత్. కాబట్టి ఆల్సో మనం ఏది గ్రోత్ కావాలనుకున్నా కూడా కొంత టైం అనేది దానికి పడుతుంది. సో ప్లాంట్ చేయగానే మనకి ఫ్రూట్స్ రావు. ఫ్రూట్స్ కానీ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమి రావు. ప్లాంట్ చేసిన కొన్ని ఇయర్స్కి దానికి వాటరింగ్ చేస్తూ ఏమన్నా ప్రాబ్లం వస్తే చూస్తూ ఇదంతా చేయడం వల్ల మనకి ఈ కేర్ అంతా తీసుకోవడం ఇదంతా ప్రాసెస్ అనమాట. ప్లాంట్ గ్రోత్ అవ్వాలి, వాటి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ రావాలంటే ఈ ప్రాసెస్. సో అదే మనం లైఫ్ మీద అప్లై చేస్తే సో ఏం జరుగుతుంది, స్టార్టింగ్ స్టేజ్లో మనకి డెఫినెట్లీ ప్రాసెస్ అనేది అంత కనిపించకపోవచ్చు. బట్ మనం పెట్టే ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ కరెక్ట్ డైరెక్షన్లో పోతే మనకి రీచ్ అనేది డెఫినెట్గా వస్తుంది అండ్ గ్రోత్ కూడా మంచిగా వస్తుంది. సో జస్ట్ షేర్ చేద్దాం అనిపించింది. ఇదేం నేను స్క్రిప్ట్ ఏం పెట్టుకోలేదు, ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేసింది. సో చెప్పాలనిపించింది, సో చెప్పా. అండ్ ఇప్పుడు 6 అవుతుంది కదా, సో ఒక 20 minutes వాకింగ్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చేసి లెగ్ వర్కౌట్ అనమాట. లైట్ ఏం చేయలేదు. నిన్నటిది సోర్నెస్ ఏం అంత అనిపిలా, బాగానే ఉంది. సోర్నెస్ ఏం అంతగా ఏం లేదు, ఓకే ఫైన్. సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఒక 20 minutes వాకింగ్ కానీ కాసేపు ల్యాప్టాప్ కానీ చూసుకొని స్టార్ట్ చేద్దాం. సో గైస్ టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. సో వార్మప్ వచ్చేసి డైలీ చేస్తా కాబట్టి అదంతా షూట్ చేయను, డైరెక్ట్ లెగ్ వర్కౌట్ ఒకటే షూట్ చేసేస్తా. సో ఫస్ట్ అయితే 10 minutes వార్మప్ చేద్దాం, తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇన్షర్ట్ చేస్తే బాగుంది అనిపించింది, సో అందుకే ఇన్షర్ట్ చేశాను. ఇన్షర్ట్ చేయకపోతే కొంచెం షర్ట్ పొడుగ్గా కనిపిస్తుంది, సో అందుకే ఇన్షర్ట్ చేశాను అనమాట. ఇన్షర్ట్ చేస్తే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్షర్ట్ చేశాను. నాకు నచ్చింది. అండ్ మీరు కూడా చెప్పండి ఎలా ఉంది ఏందనేది. ఫస్ట్ వచ్చేసి స్క్వాట్స్.
సో గైస్ ఇప్పుడు టైం అయితే 7:52. వర్కౌట్ అయితే ఫినిష్ అయింది, చాలా బాగా జరిగింది లెగ్ వర్కౌట్. అండ్ ఇప్పుడు స్ట్రెచెస్ ఉన్నాయి, స్ట్రెచ్చింగ్ చేసేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేసి, ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 minutes వాకింగ్ చేసా, బట్ తర్వాత మళ్ళీ ఒక 5 minutes కాసేపు వాకింగ్ చేసి స్నానం చేసేస్తా. 8:45 లోపు మన డిన్నర్ పోస్ట్ వర్కౌట్ ఏదైతే ఉందో అదంతా ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి. 9 లోపు